జై మహాకాల్ భైరవ్, హరహర మహాదేవ్. అలవీర కూష్మాండ ఈయనే రాక్షసుడు. ఈయన ఏ విధానంగా వచ్చిండు అంటే దాని విధి విధానాలు మొత్తం కావాలంటే మీరు సంప్రదిస్తే దాని విధానం చెప్తారు. లేదు అంటే ఈయన ఏం చేస్తాడు అంటే అతీతమైన శక్తులు ఈయన దగ్గర ఉంటాయి. అలవీర కూష్మాండ అంటేనే ఆయన మంత్రం సిద్ధి జరిగిందో అంటే ఎటువంటి శక్తులైనా వాళ్ళు ఏ విధానంగా శక్తి పంపినా ఈయన దగ్గర దరిదాపుల రానియాడు. ఈ మంత్రసిద్ధి జరిగిన వాళ్ళకి మాత్రం అలవీర కూష్మాండ మంత్రసిద్ధి జరిగిందో అంటే వాని బాణామతి కానీ చిల్లంగి కానీ క్షుద్ర పూజలు ఎవ్వి చేసినా అలవీరుడినే అంటే అలౌక్యం వచ్చి ఆయన ఏ విధానంగానైనా పంపినా కానీ ఈయన తీసుకునే విధానం. ఈయన వాళ్ళ తిరిగి ప్రయాణం చేయించడం అనుకో, వాని కుటుంబం ఎవడైతే పంపిండో వాడిని అపూటం తీసేసేదే అలవీర కూష్మాండ రాక్షసుడిని. రాక్షసుడు అంటే మళ్ళీ మీరు ఇంకో విధానంగా కూడా మనకోవచ్చు. గురుగారు రాక్షసుడు మంత్రం చేసినా మనకేమన్నా జరుగుతుందా? ఏమీ జరగదు. రావణాసురుడు చేసిన విద్యలు ఇవి. రావణాసురుడు చేసిన విద్యలు ఇవి. ఈ విద్యలు మరుగున పడిపోతున్నాయి. ఇవి తీయాలంటే తీస్తలేరు. నేను కూడా ఈ వీడియో చెప్పాలంటే కూడా చాలా ఆలోచించే నేను వీడియో పెడతాను మీకు. ఈ విద్య మీరు నేర్చుకోవాలనుకుంటే సంపూర్ణంగా విద్యలు ఉంటాయి ఇవి. ఈ విద్య నేను చెప్పాలంటే కూడా నేను కూడా కొంత విధానం ఆలోచించి ఈ విద్యలు చెప్పుదామని నేను అప్పుడు ముందుకు వచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ దైవం నాకు సంపూర్ణంగా చెప్పు అంటేనే నేను చెప్తా, లేదు అంటే నేను చెప్పను. ఇది రావణాసురుడు చేసిన విధానం. ఇది కూష్మాండ, అలవీర కూష్మాండ రాక్షసుడిని. రాక్షసుడు అంటే మనం మీద పడుతుందా? మన మీద పడది. మనం ప్రయోగించే విధానం ఎటైతే ప్రయోగిస్తామో అటే జరుగుతుంది ప్రయాణం. మన మీద తిరిగి ప్రయాణం చేస్తాడు అంటే చెయ్యడు. ఎందుకంటే దీనికి సంపూర్ణంగా కావాల్సిన విధానాలు గురువు దగ్గర నేర్చుకుంటే దాని గురించి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు దీనికి అనేది మనం ఎక్కడైతే మనం ఆపుతామో అక్కడ ఆగుతుంది. మరి దీనికి ఏమైనా బలులు గిట్ల ఇవ్వవలసి వస్తుందా? లేదు, అట్లాంటివి ఏముండవు. దీని విధానాలు సంప్రదిస్తే నేను చెప్పగలుగుతా. దీని విషయం ఏంది, ఏ పనైనా చేయగలుగుతాడు. మంత్రాలు అనేది పారాయి. ఎందుకంటే అలవీరుడు అంటే వీరుడు అన్నట్టే, ఆయన శక్తి అన్నట్టు, బలశాలి అన్నట్టు. ఆయన ముంగట కూష్మాండ బలి అనే విధానం. ఏ విధానం? కూష్మాండము అంటే మరి బలిచ్చేదాన్ని కూడా కూష్మాండం అంటాం కదా. అవును, బలిచ్చేదాన్ని అయితేనేమో వేరే విధంగా కూష్మాండం అంటాం. కానీ అది కాదు కదా. అలవీర కూష్మాండ రాక్షసుడు అని చెప్పిన నేను ఇక్కడ. ఇది రావణాసురుడు చేసిన విద్యలు ఇవన్నీ. ఒక్కొక్క విద్య ఒక్కొక్క విధానం ఉన్నది. దాని గురించి నేను పూర్తిగా చెప్తా. దాని విధానము, చేసే విధానం, దాని పద్ధతి, దాన్ని ఎట్లయితే చేస్తే మనం ఈ రోజులలో మనం కాపాడుకొని మన సంసార జీవితాన్ని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు చేసే విధానాలు ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క విధానం ప్రయోగం చేస్తారు. ఆ ప్రయోగాలకి మనం తిప్పి కొడదామంటే కూడా ఎన్ని విద్యలు చేసినా తిప్పి కొట్టినా మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి చేస్తాం. కానీ దీన్ని తిప్పి కొట్టాలి అంటే ఇటువంటి శక్తి నీ దగ్గర ఉన్నప్పుడే అది పనిచేస్తుంది. రావణాసురుని విద్యలు మీకు తెలుసు. ఎందుకంటే మనం గత ఎన్నో విధానాలను మనం చూస్తుంటారు, మీరు చూసి దాని గురించి తెలుసుకుంటారు. కాకపోతే ఈ విద్య పెట్టాలంటే కూడా నేను కూడా ఆలోచించిన, కానీ తప్పదు. ఎందుకంటే కొన్ని విషయాలలో ఎక్కడెక్కడో నేర్చుకొని డబ్బంతా వృధా చేసుకొని ప్రాణాలు కూడా కోల్పోయిన విధానాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి విద్యలు మనం చేయకపోతే మనం కూడా లేని పరిస్థితి వస్తుంది. నమ్ముకొని పోయినప్పుడు చేసుకుందామంటే నేర్పలేని పరిస్థితి. కనీసం ఎక్కడనో గురువుని ఎంచుకుందామంటే ఆ గురువు దగ్గర ఉన్న విద్య ఇవ్వరు. కాబట్టి దీని విధానం ఏంటి అంటే అలవీర కూష్మాండు అంటే ఆయన ఒక రాక్షసుడు. దాని విధానం పంపినామనుకో మనం ఏ విధానంగానైనా పనిచేయచ్చు. మరి గురువుగారు ఈ విద్య పెట్టిండ్రు, మరి రేపు పొద్దుగాల మనకేమైనా జరుగుతుందా? జరగదు. దానికి ఏంటి అంటే గురువు దాని విధానం చెప్తాడు. కాబట్టి దాని విధానం నడుచుకుంటే మనం పర్ఫెక్ట్గా ముందుకు కొనసాగుతాం. మంత్రసిద్ధి జరిగింది అంటే తన బలశాలి, తనకు ముందు కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాలు నేర్చుకుంటే మీకు మంత్రసిద్ధి జరుగుతుంది. నీకు రక్షణ అవుతుంది, నీకు ప్రొటెక్షన్ చేసుకోగలుగుతావు, నువ్వు నీ ఇంటి కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు. మరి దీన్ని ప్రయోగం తీస్తే ఇంకో విధానం ఉంటుంది. ఇంకా మొత్తం లావట్టేస్తాడు అంతే, ఇంకా ముచ్చటే లేదు. ఏంటంటే ఇంకా మొత్తం
చిందరవందర చేసేస్తాడు. అది ఎవరైనా సరే దీన్ని భయపడకుండా శక్తి నీ విధానం చేసుకోవాల్సిన విధానం, దాన్ని ఎట్లా చేసుకోవాలనే విధానం నేను చెప్తా. అది సంప్రదిస్తే మాత్రమే చెప్తా. ఫోన్లో మాత్రం గురువుగారు నేను వాట్సాప్లో మీరు ఇట్లా చెప్పారు అట్లా చెప్పారు, మీరు ఈ విధానంగా చేయండి ఈ విధానంగా పెట్టుర్రు అని మీరు అడగొద్దు. ఇంకోటి ఇంకేమన్నా ఈ విధానంగా రావణాసురుని విద్యలు మీ దగ్గర ఉన్నాయని చెప్తారు కదా, ఈ విధానంగా పెట్టాలని మీరు అడిగితే మాత్రం నేను దానికి పెట్టాను. నాకు పెట్టాలని అనిపిస్తే మాత్రమే చెప్తా. అది నేర్చుకునే సాధకులకే. మీరు ఏదో పెట్టిర్రు కదా అని మీరు కింద మెసేంజర్ కింద పెట్టి అవన్నీ చేసి మీరు మాత్రం గురువుగారు ఈ విద్య పెట్టురు ఆయన ఆ విద్య పెట్టురు అంటే నేను పెట్టాను. నేను అవి కొంతవరకే నేను చెప్తా ఆయన గురించి. ఎందుకంటే ఆయనే శివుణ్ణి సంపూర్ణంగా సిద్ధి పొందిన విధానం ఎవరు అంటే రావణాసురుడే. ఆ విద్యలు మొత్తం సిద్ధి పొంది రావణాసురుని విద్యలు నేను చెప్తానా అంటే నాకు ఆ విధానం భగవంతుడు ఆజ్ఞ ఇస్తేనే నేను చెప్తాను. జై మహాకాల్ భైరవ్, హర హర మహాదేవ్.